చేస్తున్నావా దేవుడికి? ఈ బ్రతుకు తెల్లారితే ఏమేస్తావు దేవుడికి? దిద్దుకోవా? బ్రతుకు దిద్దుకో, మాట దిద్దుకో, ప్రవర్తన దిద్దుకో. బయట రూపంతో ఏదైతే పర్టికులర్గా నీకు అనుకూలంగా ఉంటుందో అది మాత్రం ఇష్టపడతావు. నువ్వు మార్పు అందకపోతే చర్చిలో ఉన్నా, పాటలు పాడినా లేదు. అవకాశం వాడు లాస్ట్ మాట మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనము. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మీరు మార్పు నంది బిడ్డలంటి వాళ్ళంటేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపులని మీతో కరెక్ట్గా చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా. మార్పు నంది బిడ్డలుగా ఉంటే పరలోక రాజ్యం, మారకుండగా అలాగే ఉంటే చర్చిలో ఉన్న చర్చి కొట్టి పరలోక రాదు. ఒక సంగతి మీకు వల్ల పాటలు పాడితే రాదు. చర్చికి రావాలి, పాటలు పాడాలి, ప్రవర్తన దిద్దుకోవాలి, కుటుంబాలకు కాపాడగలగాలి. ఎందుకు తెలుసా? తీయటి మాటలతో సమాజం ఆగమైపోయింది. కుటుంబాల రోజున వారిని తోడుకొని పోయాడు. తీతుకు 1:11 లేదా మాట బైబిల్లో చూడండి. వాక్యాలు చెప్పడం అంటే అరవడం కాదురా సోదరా. వారి నోళ్ళు మోయింపవలను, అట్టి వారు ఉపదేశింపకూడని వారిని ఉపదేశించుచు స్వలాభము కొరకు మంచిగా ఉన్నాయి. ఫస్ట్ అండి, దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేస్తున్నారు. కానీ ఏం చెప్పాలో, ఎలా బతుకుతున్నావో చెప్పట్లా. దుర్లాభము కొరకు అయ్యగారు చూస్తే ఎప్పుడు పైసల మీదే. సంఘం బాగవద్దు, డబ్బులు బాగవద్దు, మా ఆయనకు వడ్డానం చేయించవచ్చు, జనాల్లో పెట్టకూడదు. మళ్ళా ఇదే కదా, ఇంకేముంది నీ బతుక్కి? ఇంత తప్పు చేయలేదు. కుటుంబాలు ఆగమైపోతుంటే, మార్పు బిడ్డలుగా ఉంటే తప్ప పడక రాదు అని అంటుంటే పదాలు చూస్తున్నావు కానీ లోపల భావాన్ని ఎందుకు చూసుకోలేకపోయావురా సోదరా? కనుక రాహాబు అనేది వేశ్య. క్రైస్తవ బతుకు ప్రశ్న నువ్వే మార్పించుకోవాలి. వేషనాను నా బ్రతుకు ప్రశ్న అనుకుంటావా అను. అక్కడే ఆమె చూపిస్తావు, ఇక్కడికి వచ్చి నిన్ను చూసుకుంటావు. నువ్వే నిర్ణయించుకో. ఎదుటి వాడు వేలెత్తితే మిగతా 3.5 వేళ్ళు నిన్నే చూపిస్తున్నాయి. అది మర్చిపోతుంది. ఇప్పుడు కూడా వేలెత్తి చూపిస్తున్నావు అంటే మిగతా ఏళ్ళు నిన్నే చూపిస్తున్నాయి. కనుక దూలం పెద్దదా, నలుసు పెద్దదా అంటే దూలం ఉన్నా వాళ్ళ నలుసు మాత్రం ఉండకూడదు. అడుగులో తిప్పుతారు. దూలాన్ని తొలగించుకో, నలుసుని కనపడుద్ది. అప్పుడు దూరం ఉంచి నలుసుని చూడకు, కనపడదు, అర్థం వచ్చింది. కనుక బ్రతుకు మార్చుకుంటే బాగుంటుంది, బ్రతుకు దుద్దుకుంటే బాగుంటుంది. రాహాబు అన్నది వేశ్య కాదు, క్రైస్తవ జనాంగానికి ఆదర్శం. ఆ స్త్రీ లేకపోతే ఇంత ప్రణాళిక జరిగేదే కాదు. కనుక ఆ మాతృమూర్తి వల్ల ప్రపంచంలో ఈ రోజున దావీదు వంశం నిలబడిన, ఆ వంశాన్ని క్రీస్తు గొప్పగా ఎంచుకున్న, ఈ లోకానికి రాబడ్డా ఆమె కారణం. తను దిద్దుకుంది, బ్రతుకు మార్చుకుంది. నువ్వు దిద్దుకో, బ్రతుకు మార్చుకో. ఇదే 2017 చివరి ఆదివారపు అవకాశం. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకునే ముందు